అప్పుడు రియలైజ్ అవుతాడు ఇది నా కప్ ఆఫ్ టీ కాదు. కానీ అప్పటికే పెళ్ళైపోద్ది, పిల్లలు ఉంటారు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటారు. బ్యాడ్ స్టూడెంట్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది అంటే వెన్ ద స్టూడెంట్ డస్ నాట్, చాలా మంది ఇంప్రూవ్మెంట్ లో ఉన్న వాళ్ళని నేను కౌన్సిలింగ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, అంటే మనం వెనక నుంచి వెళ్తే గుడ్ స్టూడెంట్ అండ్ బ్యాడ్ స్టూడెంట్ అనేది అసలు కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో నాకైతే ఇప్పుడు అర్థం కాదండి. ఎందుకంటే అక్కడ కాలేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. ఈ స్టూడెంట్ గుడ్, ఈ స్టూడెంట్ బ్యాడ్, ఈ సెక్షన్లో ఉన్నోళ్ళు చాలా ఎక్కువ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు ఈ సెక్షన్లో ఉండాలి, కొంచెం తక్కువ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు ఈ సెక్షన్లో ఉండాలి అనేది గ్రూపింగ్ ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ఎప్పుడు మేబీ లైక్ మైండెడ్ ఒక దగ్గర, అన్లైక్ మైండెడ్ ఒక దగ్గర పెడితే బాగుంటుందని ఎప్పుడు అనిపిస్తాను. గుడ్ స్టూడెంటే అందరూ గుడ్ స్టూడెంట్స్ అని నా అభిప్రాయం అండి. బ్యాడ్ స్టూడెంట్, బ్యాడ్ ఫ్రెండ్, బ్యాడ్ కిడ్, బ్యాడ్ పేరెంట్ అనేది అసలు లేదండి. వెన్ దేర్ ఆర్ నో బ్యాడ్ పేరెంట్స్ and no bad kids, how can a bad student be? Bad student అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుందంటే when the student does not understand the subject and they don't enjoy the subject, అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఆ స్టూడెంట్ బ్యాడ్ గా ఆయన ఫీల్ అవుతారు. ఆయన ఫీల్ అయినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు కూడా ఈయన బ్యాడ్ స్టూడెంట్ అనుకుంటారు. సో అందుకనే ఈ కెరియర్ కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. ఇప్పుడిప్పుడు చాలా మంది పేరెంట్స్ వచ్చి అడిగి తెలుసుకొని మా స్టూడెంట్ అంటే మా అబ్బాయి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఇదంటే ఇష్టం, ఇలా ఉంటున్నాడు, దీనికి ఏ కోర్స్ అయితే తను ఎంజాయ్ చేస్తాడు. ఏది చేసినా, ఏ పని చేసినా జాయ్ఫుల్గా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఆనందంగా లేకపోతే అది ఎంత బ్రహ్మాండమైన పర్సంటేజ్ వచ్చినా కూడా ఇఫ్ హీ డజంట్ లైక్ దట్ కాన్సెప్ట్ ఆర్ వాట్ హీఈస్ డూయింగ్, హీఈస్ ఆబ్వియస్లీ హీ బికమ్స్ అ బ్యాడ్ ఎంప్లాయీ. బ్యాడ్ ఎంప్లాయీ అంటే మళ్ళీ అక్కడ ఏమవుతుంది, who is not performing or meeting the requirements. Who is not meeting requirement is a bad employee. And he falls under, నేను HR గా కూడా చాలా ఏళ్ళు వర్క్ చేశాను. సో అందులో కేటగిరీస్ లో ఎక్సలెంట్, గుడ్, యావరేజ్, ఇంప్రూవ్మెంట్ అని వస్తుంది. చాలా మంది ఇంప్రూవ్మెంట్ లో ఉన్న వాళ్ళని నేను కౌన్సిలింగ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, అంటే మనం వెనక నుంచి వెళ్తే అంటే స్టూడెంట్ ఎవరైనా గుడ్ వాళ్ళు, గుడ్ ఎంప్లాయీ, ఎక్కువ జీతం రావాలి అనే కదా అసలు ఈ టోటల్ వచ్చింది. చదువులు వచ్చింది ఎందుకు, మంచి ఉద్యోగం రావాలి, మంచి జీతాలు రావాలి. బట్ నేను వెనక నుంచి వస్తే, నేను HR లో కూడా ఉన్నాను కాబట్టి నేను ఎంప్లాయీస్ ని కూడా కౌన్సిల్ చేస్తే ఎవరైతే నీడ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అని ఒక బ్రాకెట్ లో వేసి ఒక మేనేజర్ వాళ్ళని పంపిస్తే వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, అతను ఒక మెకానికల్ ఇంజనీర్ వచ్చి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పుడు హీ డస్ నాట్ అండర్స్టాండ్ ఆల్ దట్. వాళ్ళు చేసే జాబ్ కి ఎక్కడ కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ అవ్వాలి, నేను ఒక బెంజ్ కార్ క్రియేట్ చేయాలి, ఇలా చెయ్యాలని అనుకున్న ఒక వ్యక్తి అక్కడ జాబ్స్ లేక ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పుడు ఆబ్వియస్ గా ఏమవుద్ది, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇష్టమైన వాళ్ళేమో పైకి వెళ్ళిపోతా ఉంటారు, ఇతనేమో నీడ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ లో పడిపోతాడు. అప్పుడు రియలైజ్ అవుతాడు ఇది నా కప్ ఆఫ్ టీ కాదు. కానీ అప్పటికే పెళ్ళైపోద్ది, పిల్లలు ఉంటారు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటారు. ఇంకా పాప అలా కొట్టుకొని అందులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది, అది వదిలేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిన వాళ్ళు కొంతమంది. సో బేసిక్ గా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, దేర్ ఈస్ నో బ్యాడ్ స్టూడెంట్. ఓన్లీ థింగ్ ఈస్ హీ హాస్ టు సెలెక్ట్ what he enjoys.